నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన ముగిసిన తెలంగాణలో ఇట్లాంటి సందర్భాల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అభివృద్ధి మీదే కేవలం రేవంత్ రెడ్డి ఎజెండాగా ముందుకెళ్తున్నటువంటి తరుణం మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో అనేక రైతు వేదికల్ని అట్లాగే మార్కెట్ యార్డులను కూడా కొంత డెవలప్మెంట్ చేసే దిశగానే కొంత కాంగ్రెస్ పార్టీ సర్కార్ ముందుకు కదులుతోంది. ఇట్లాంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అత్యధికంగా పెద్ద ఫ్రూట్ మార్కెట్గా ఉన్నటువంటి గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్కి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ అట్లాగే ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ చారి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఏడాది పాలన ఎట్లా ఉంది, మరోవైపు మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏం చేయబోతుందో కూడా మాట్లాడదాం. నమస్తే భాస్కర్ చారి గారు. ఏంటి సార్, మీరు రాజకీయంగా ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా స్వయం శక్తితో దిగినటువంటి నేతగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు. ఎట్లా సాధ్యమైంది? మీరు ఇవాళ గడ్డి అన్నారం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా వరకు కూడా ఇబ్రహీంపట్నంలో ఎదిగినటువంటి నేపథ్యంలో ఎట్లా సాధ్యమైంది? సార్, మా పెద్దలు గౌరవనీయులు మా గురువు గారు మల్లెడ్డి రంగారెడ్డి గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. గత 15 సంవత్సరాల నుంచి రంగన్నకు నమ్మిన బంటుగా నేను అన్న వెంబడి ఉంటూ ఏ కార్యక్రమం చెప్పినా తక్షణమే నిర్వహించి అన్న ఏ విధంగా మనం బాగుంటుంది, మనం ముందుకు పోతే బాగుంటుందని యూత్ కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా ఎంఆర్ఆర్ యువసేన స్థాపించి, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ నుంచి ఈరోజు నన్ను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా అన్నగారు నన్ను చేయడం జరిగింది. అంటే మనలో ఉన్న మంచితనము, మనలో ఉన్న యాక్టివిటీను గుర్తించి నాకు అన్నగారు మల్లెడ్డి రంగారెడ్డి గారు, మల్లెడ్డి రామరెడ్డి గారు వైస్ చైర్మన్గా భాస్కర్ చారి ఉంటే బాగుంటుందని చెప్పేసి మనం నమ్ముకున్న ఉన్న నా ఒక యువనాయకుడు బాగుంటుందని చెప్పి నన్ను పెట్టడం జరిగింది వైస్ చైర్మన్గా. సో ఇప్పుడు మీరు చాలా యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేపథ్యంలో సామాన్య కార్యకర్త నుంచి బ్లాక్ లెవెల్, ఇప్పుడేమో మార్కెట్ యార్డ్కి సంబంధించి వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. సో ఏంటి, మీరు గ్రౌండ్ లెవెల్ నుంచి చూస్తూ ఉంటారు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు చూస్తుంటారు, లేకుంటే ఆచరణ అవుతున్నటువంటి ప్రభుత్వ పథకాలను చూస్తుంటారు. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ఏడాది పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఎట్లా ఉంది ప్రజాపాలన? కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీ. కాంగ్రెస్ గతంలో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీదే సాధ్యం. అదేవిధంగా ప్రజాపాలన పెట్టి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ వెనుకబడిన తరగతుల వాళ్ళని ఆలోచించి పేదవారికి న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు కూడా మంత్రులు కానీ మా స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుంటూ ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా అభివృద్ధి చేస్తుంది. మన రాష్ట్రాన్ని చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. మీరు కూడా చూస్తూనే ఉన్నారు, రైతులకు గతంలో ఎన్నడూ చేయని విధంగా ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఆ రుణమాఫీ మీద కూడా విమర్శలు లేవంటారా? అంటే రుణమాఫీల మీద విమర్శలు అంటే చాలా చేస్తుంటారు తగని వాళ్ళు. ఎందుకు చేయరు? రుణమాఫీ మీద గైడ్ లైన్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన గైడ్ లైన్స్, రైతులకు న్యాయం చేయాలంటే గైడ్ లైన్స్ కూడా పాటించాలి కదా, అదే విధంగా ముందుకు సాగుతుంది. సో ఇప్పుడు రైతులకి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయలేదు, మీరు ఏం చేస్తున్నారు? గతంలో కేసీఆర్ చేసిన పాలన ఏం లేదు. వైన్స్ మందు దుకాణాలు అమ్ముకోవడం, రోడ్లు అమ్ముకోవడం, ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర డ్యాంలో హైదరాబాద్కు ఒక వెన్నుముక లాంటి ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్న చరిత్ర కేసీఆర్ గవర్నమెంట్ది. గత 10 సంవత్సరాలు పాలించి ప్రజలను పీడించి పిప్పి చేసిన నాయకులు ఈరోజు మా పైన విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు చేసింది ఏంది? కాళేశ్వరం అన్నారు, అది ఉపయోగంలో లేదు, సరిగా ప్రజలకు అందుబాటులో లేదు. అదేవిధంగా కోకాపేట్ భూములు అమ్ముకురు, కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ప్రతి ఒక్కటి తీస్తుంటే వాళ్ళు తలలు ఎడబెట్టుకుంటారు. ఎన్ని కేసులు ఓపెన్ అవుతాయో మీరు అందరూ చూస్తూనే ఉంటారు. మా పాలన నడుస్తుంటుంది. రాను రాను వాళ్ళు ఏం చేసినో, ఎన్ని దుర్యోగం చేసిరో నిధులు మీరు కూడా చూస్తూనే ఉంటారు. సో ఇప్పుడు మీ ప్రభుత్వం కేటీఆర్ని అరెస్ట్ చేయడం ఎజెండాగా పెట్టుకుందా? అరెస్ట్ ఎందుకు చేస్తామండి మేము? అది దానికి ఒక కార్యాచరణ ఉంటుంది, దానికి ఒక పాలసీ ఉంటుంది, అది అధికారులు ఉంటారు, పోలీస్ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేస్తాను పోలీసులా? కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటారు, దానికి డీజీపీ ఉంటారు, పోలీస్ అధికారులు ఏ విధంగా చేసుకుంటే ఆ విధంగా. ఆయన దొంగ అని తేలితే అరెస్ట్ చేస్తారు, దొర అని తేలితే బయట ఉంటాడు. దొంగ అయితే దొంగని ఎవరైనా అరెస్ట్ చేస్తారు కదా. సో ఇప్పుడు గతంలో మీరు ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని దొరల పాలనతో పోల్చారు, ఇప్పుడు ప్రజాపాలన అని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీది దొరపాలన అంటున్నారు. మేమంటే మా మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండడం దొరల పాలన, సీఎం గారు ప్రతి సెక్రటరీకి రావడం దొరల పాలన,
మా గడిలలో ఫామ్ హౌస్లలో పండుకొని నడిపించిన గవర్నమెంట్ వాళ్ళు. మేము ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్న మా కాంగ్రెస్ నాయకులు, మా ముఖ్యమంత్రి గారు కానీ, మా మంత్రులు కానీ, మా ప్రతి ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గంలో తిరిగి ప్రజా సమస్యల మీద పోరాడుతున్న నాయకులు మా కాంగ్రెస్ పార్టీ. ప్రజాపాలన నడుస్తుంది. సో ఇప్పుడు ప్రజాపాలన నడుస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఇప్పుడు త్వరలోనే సంక్రాంతి తర్వాత రైతు భరోసా కూడా వేయబోతోంది మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఈ సందర్భంగా రైతులకు మీరు ఏం చేశారు అంటే ఏం చేస్తారు, ఏం చెప్తారు? రైతులకు చాలా చేశామండి. మా ఎగ్జాంపుల్ చెప్తున్న 2 లక్షల రుణమాఫీ అంటే అది ఆ చిన్న విషయం కాదు, ఆషామాష విషయం కాదు, భారతదేశం గర్వించాల్సిన విషయం. అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసా కూడా సంక్రాంతి తర్వాత ఇవ్వబోతున్నాం. అది కూడా ఒక గైడ్ లైన్స్ ప్రకారం గవర్నమెంట్ అధికారులు చేపట్టి ఆ పాలసీతో ముందుకెళ్తాం. సో ఇప్పుడు మీరు గడ్డి అన్నారం సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్ గురించి మాట్లాడుకుంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే దాన్ని కొంత ఎక్స్పాండ్ చేశారు, మరోవైపు రైతులకి కొంత అండగా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల వల్లే కొంత బాగుంది మార్కెట్ యార్డ్ అనేది కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తారు. సో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్లో అతిపెద్ద మార్కెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు గడ్డి అన్నారం మార్కెట్ అంటే ఏషియాలో పెద్ద మార్కెట్. రాష్ట్ర మార్కెట్ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్. ఫ్రూట్స్ కానీ ప్రతి ఒక్కటి మా గడ్డి అన్నారం మార్కెట్ అంటే చాలా పెద్దది. అది మన రాష్ట్రమే దాని మీద ఆధారపడి ఉండే రైతులందరూ దాన్ని నిర్వీర్యం చేసి దాన్ని అక్కడున్న రైతులను, వర్తకులను, అమాలీలను చాలా ఇబ్బంది పెట్టి రోడ్డు మీద పడేసిన నాయకుడు కేసీఆర్. దాన్ని గాడిలో పెట్టేందుకు అప్పటికప్పుడు ఆ నైట్ తరలిస్తే, కోయడ దగ్గర తరలిస్తే, ఆ రోజు తాత్కాలిక షెడ్లు వేస్తే, ఈవెంట్స్కి ఇచ్చినట్టు షెడ్లు వేస్తే, బట్టగుడ్డలతో కట్టిన షెడ్లు వేస్తే, మా మల్లెడ్డి రంగారెడ్డి గారు స్థానిక నాయకుడు, అదేవిధంగా అప్పుడు ఎంపీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి రైతులకు అండగా నిలిచి ఎన్నో మందికి దెబ్బలు తాకితే, రైతులు లారీలు పల్టీ పడితే, రైతులకు ఎన్నో ఇబ్బందులు జరిగితే ముందుండి మమ్మల్ని ముందు పెట్టి వాళ్ళకి భోజనాలు కానీ ప్రతి హాస్పిటల్కి వెళ్ళి ప్రతి ఒక్కరిని సందర్శించి మార్కెట్ ఎలా బాగు చేస్తే బాగుంటుందని చెప్పి, అదేవిధంగా ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి చూశారు. అదే గైడ్లైన్స్ ప్రకారం ముందుకు పోతున్నాం. మొన్న కూడా అధికారులను పంపడం జరిగింది కోయడాకి. ఈ మార్కెట్ని ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పి దాదాపు 200 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నాం. సర్వే కూడా జరిగింది, డిపిఆర్ రెడీ అవుతుంది. ఇంటర్నేషనల్లోనే అతిపెద్ద మార్కెట్గా మన తెలంగాణలో గడ్డి అన్నారం మార్కెట్ను తీర్చిదిద్దబోతున్నామని మీ టీవీ ద్వారా తెలపడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే దాదాపుగా ఇంకా పూర్తి స్థాయిలో ఎక్స్పెండ్ చేస్తారా, లేకుంటే ఏంటి మీ కార్యాచరణ ఏంటి? ఇప్పుడు ఏముందంటే గడ్డి అన్నారం మార్కెట్ అంటే ఫ్రూట్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేస్తున్నాం. వెజిటేబుల్స్, డైరీ, మటన్ అన్నీ రైతులకు సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ ఒకటే దగ్గర మార్కెట్, పెద్ద మార్కెట్, రాష్ట్ర మార్కెట్గా రూపొందించి ప్రజలకు, రైతులకు న్యాయం చేయాలని ముందుకు పోతున్నాం. కానీ ఏ మార్కెట్ తీసుకున్నా దళారీ వ్యవస్థ చాలా కీలకంగా ఉంటుంది. చాలా వరకు ఫ్రూట్ మార్కెట్ కానీ, వెజిటబుల్ మార్కెట్ కానీ. సో ఆ దళారీ వ్యవస్థను ఏమైనా అరికట్టే దిశగా ఏమన్నా ఆ దిశగా అడుగులు పడుతున్నాయా రైతులు బెనిఫిట్ పొందే విధంగా? దళారీ వ్యవస్థ గత 10 సంవత్సరాలు ఉండే అండి. మా కాంగ్రెస్ వచ్చినాక అవన్నీ అరికట్టి రైతులకు ఎలా బాగు చేస్తే బాగుంటుంది, రైతులకు ఎలా మద్దతు ధర చేస్తే బాగుంటుంది, బోనస్ మీరు చూస్తూనే ఉన్నారు, రైతులకు 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతు బాగుంటే మనందరం బాగుంటాం, మనందరం బాగుంటే రాజ్యం బాగుంటుందని చెప్పే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ లక్ష్యంతో ముందుకు పోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు మీరు అక్కడ ఫ్రూట్ మార్కెట్కి తీసుకొచ్చే రైతులకి ఫ్రూట్స్ మొత్తం తెలంగాణనే కాదు, ఆంధ్ర నుంచి కూడా వస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి, విజయవాడ అటువైపు నుంచి కూడా వస్తాయి. సో ఆ రైతులకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఇప్పుడు ఏం చేసిండంటే తీసుకుపోయి కేటీఆర్ గారి బినామైన టక్ పార్కింగ్ దగ్గర, లాజిస్టిక్ పార్క్ దగ్గర ప్రైవేటు ల్యాండ్ వారి దగ్గర లీజ్ తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాండ్ అంతా తీసుకోవడం జరిగింది. అక్కడ 73 అక్షరాల 73 లక్షలు రెంట్ కట్టడం జరుగుతుంది మా మార్కెట్ తరపున. అంటే రైతులకు 73 లక్షల రూపాయలు నెలకు రెంట్ కట్టడం జరుగుతుంది మా మార్కెట్. అంటే రైతులకు ఎలా న్యాయం చేస్తాం? మాకు సొంత మన గతంలో రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 200 ఎకరాల ల్యాండ్ మా మార్కెట్ గడ్డి అన్నారం మార్కెట్ కలెక్ట్ చేస్తే దాన్ని ఇటుక కట్టలేకపోయినాం. గత పాలకులు 10 సంవత్సరాలు పాలించి ఒక ఇటుక వేయలేకపోయారు. మరి ఇప్పుడు దాన్ని రైతులకు ఎలా న్యాయం చేస్తే దూరం నుంచి వస్తున్నారు, 200 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు, 500 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు రైతులు. రాయలసీమ జిల్లా నుంచి కూడా వస్తారు. రాష్ట్రంలో, దేశంలో వచ్చే మార్కెట్ రైతులు ఉన్నారు అందరు. అంటే గడ్డి అన్నారం అంటే చాలా ఏషియాలో పెద్ద మార్కెట్. అది ఎక్కడి నుంచో వస్తున్నాం రైతులు ఉన్నారు. ఇంపోర్ట్ ఫ్రూట్స్ అయితే మన దగ్గర మన మార్కెట్కి వస్తాయి.
వీళ్ళందరికీ సౌకర్యార్థం మంచి మార్కెట్ ఏర్పాటు చేయాలని సీఎం గారు చాలా గట్టి నిర్ణయంతో ఉన్నారు. మన అదేవిధంగా మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కృతజ్ఞతతో ముందుకు నడుస్తున్నారు. అదేవిధంగా మా వెంకటరెడ్డి గారు మా మంత్రి గారు వారు కూడా మార్కెట్ ఎప్పుడు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అందరూ ఆసక్తిగా ఉన్నారు. అదే స్థానిక నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు, స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వీళ్ళందరూ మార్కెట్ గురించి చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ మార్కెట్ ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, రైతులకు వసతి కూడా కల్పించడానికి కూడా ట్రై చేస్తున్నాం. అది పెద్ద ఎత్తున డిపిఆర్ రెడీ అయ్యి మా మార్కెట్ మంచి మార్కెట్ రైతులకు ఉపయోగపడంగా తీర్చిదిద్దామని మా హయాంలో చెప్తుంది. సో ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావుకు మీకు ఏమైనా అనుబంధం ఉన్నిందా? ఉంది. మేము ఎప్పుడు పోయినా సార్ మా మార్కెట్ సార్ అంటే మీ మార్కెటే చేస్తున్నాం, మంచి మార్కెట్ చేస్తున్నాం, అన్నీ ఏంటంటే ప్రతి రైతులకు ఎలా న్యాయం చేయాలి, ఏ విధంగా పెడితే స్టాల్స్ పెడితే బాగుంటుంది అనేది కూడా సార్ కూడా బాగా దాన్ని స్టడీ చేసి ముందుకు నడుపు. సో ఇప్పుడు హైడ్రా ఒకటి తీసుకొచ్చారు, దానివల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా మూట కట్టుకుందనే ప్రచారం జరుగుతుంది. కానీ ఆ ప్రచారం వచ్చినటువంటి నేపథ్యంలో హైడ్రా ఒక్కసారిగా డౌన్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు యాక్టివేట్ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైడ్రా దేనికి కబ్జా పెట్టుకున్న వాళ్ళకు, నాలాలు కబ్జా పెట్టుకున్న వాళ్ళకు ప్రాబ్లం అండి. హైడ్రా అంటే మహానగరం హైదరాబాద్లో కురిసిన వర్షం వాటర్ ఎక్కడ పోవాలి, నాలాలు కబ్జా పెట్టిరు, చెరువులు కుంటాలు కబ్జాలు పెట్టిరు. ఇవన్నీ అరే ఇప్పుడు కాదు కదండి, 70లో దాదాపు ఆల్మోస్ట్ 70లో ఉన్న ల్యాండ్ అవన్నీ చూస్తున్నారు అధికారులు. సీఎం గారు కూడా దాన్ని బాగా స్టడీ చేసే హైడ్రా గురించి ముందుకు పోతుంది. ఎవ్వరికి ఇబ్బంది జరగదు. ఇబ్బంది జరిగినా మా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రులు అందరూ అండగా ఉండి వాళ్ళకి అన్ని సమస్యలు తీస్తారు. కానీ హైడ్రా వాళ్ళు రియల్ ఎస్టేట్ పడిపోయడం వాస్తవం కాదంటారు? వాస్తవమే, కొద్ది కాలం ఉంటుందండి, తర్వాత అంతకంటే డబల్ అవుతుందండి. హైడ్రా వల్ల పెద్ద అయ్యేదేం లేదు. సరే ఒక నెల 2 నెలలు 3 నెలలు ప్రాబ్లం అవుతుంది, తర్వాత అవన్నీ పేజ్ చేసుకుంటూ ముందుకు పోతే ఇంకా అంతకంటే ఎక్కువ అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్. అంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తూనే ఉన్నారు, మీరు కూడా వర్షాలు కురిసినప్పుడు మీ ఛానల్ వాళ్ళు కూడా మీరు కూడా ఎంతో కష్టపడుతుంటారు, పోయి చూస్తుంటారు. వాటర్ ఎటు వెళ్తుందండి, దారి పొడుగునా వెహికల్స్ ఆగిపోతాయి. స్కూళ్ళు ఎంతో ఇబ్బంది జరుగుతుండే, స్కూల్ పిల్లలు డ్రైనేజీలలో కొట్టుకపోవడం, రోడ్డు మీదకి వాటర్ రావడం, బండ్లకు బస్సులకు వాటర్ రావడం, అపార్ట్మెంట్ కిందలో వాటర్ రావడం, గవర్నమెంట్ కూడా ఇబ్బందే కదా. మరి అవన్నీ గ్రహించి హైడ్రా చేస్తే మంచిగా ఉంటుందా బాగుంటుందా మీరే చెప్పండి. కానీ హైడ్రా ఒక స్టంట్ లాగా చేశారు, కావాలనే స్టంట్ చేశారు అనేది ప్రతిపక్ష పార్టీల ఆరోపణ. కావాలని స్టంట్ చేసేది ఏముందండి, ఆయన అప్పుడే రెడీ చేసుకుంటారు అదంతా. కబ్జాలు ఎవరెవరు వాళ్ళందరూ వాళ్ళ నాయకులు 10 ఏళ్ళు ఉన్నారు, నాలాలు కబ్జా పెట్టిరు, చెరువులు కబ్జా పెట్టిరు, మంచి మంచి భవనాలు కట్టుకురు. దాన్ని తీస్తే ప్రాబ్లం ఏమవుతుంది? వాళ్ళు చేసిన కబ్జాలు మేము తీస్తున్నాం అంతే. దానివల్ల వచ్చేది ఏం లేదండి, మంచి జరుగుతుంది, పేదవారికి అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. సో ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన సంవత్సర కాలం చూసాం, ఇంకా 4 ఏళ్ళు ఉంది. సో ఈ 4 ఏళ్లలో మీ కార్యాచరణ మీ ఫ్రూట్ మార్కెట్కి సంబంధించి కానీ లేదంటే కనుక రాష్ట్రానికి సంబంధించి కానీ మీ నియోజకవర్గానికి కానీ ఎట్లా చేయబోతున్నారు? మా నియోజకవర్గానికి మా పెద్దలు గౌరవనీయులు మా మల్లెడ్డి రంగారెడ్డి గారు నిశ్చితంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అందరికి అందుబాటులో ఉంటూ, ఇప్పుడే చూస్తున్నాం చాలా సీసీ రోడ్లు, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్లు అయితే ఎప్పుడు డైలీ ప్రక్రియగా ఇస్తున్నాం. అదేవిధంగా డ్రైనేజీ కానీ, అదేవిధంగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇచ్చామండి, 500 రూపాయల గ్యాస్ చేసామండి, ఇంకా ఎన్ని ఉన్నాయి, మా మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చామండి. చాలా చేస్తున్నాం కదా, ఏం చేయట్లేదు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళు చేయలేదు కాబట్టి మేము చేస్తున్నాం కాబట్టి ఆ విమర్శ మా మీద చేస్తున్నారు వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు చేసే విమర్శను తిప్పికొట్టడానికి ఇంకా వచ్చే రోజుల్లో కూడా వాళ్ళని తిప్పికొట్టి గవర్నమెంట్ మంచి స్థాయిలో మన కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేస్తాడు మా రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు సహకరించి ముందుకు నడుస్తారు. తెలంగాణలో ఇంకా మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీది. థ్యాంక్ యూ భాస్కర్చారి గారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్చారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.